అందరికీ నమస్కారం. ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల పచ్చడిని నేను చూపించే ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా తేలిగ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా రొయ్యలను పైన పొట్టంతా తీసేస్తే వచ్చే రొయ్యలు 1/2 కేజీ తీసుకోవాలి. పచ్చడికి ఎప్పుడు కూడా మీడియం సైజులో ఉన్న రొయ్యలను తీసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి తినేటప్పుడు మొక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి ఇవన్నీ రొయ్యలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు చిటపటమన్న తర్వాత ముందుగా అన్నీ కలిపి ఉంచుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రొయ్యలను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన అడుగు అనేది అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి. అలాగే రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు రొయ్యలను బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయి రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బాక్స్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రేఖలు, 1 టీ స్పూన్ ఆవాలు, 3 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ సగం కాశ్మీరీ మిరపకాయలు, సగం నార్మల్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీకు నచ్చితే అన్నీ నార్మల్ ఎండుమిరపకాయలే తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలను అడుగున వేసుకొని తర్వాత పైన మిగిలిన ధనియాలు, ఆవాలు కూడా వేసుకోవాలి. వీటిని మిక్సీ చేసేటప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసాన్ని వేసి మిక్సీ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు నూనె వేడి చేసుకోవాలి. పచ్చడికి ఎప్పుడు కూడా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపును 1 నిమిషం పాటు వేపుకోవాలి. తాలింపు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మసాలా పేస్ట్ అంతా కూడా నూనెలో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను మసాలా పేస్ట్ చేసేటప్పుడు కాశ్మీరీ మిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు అన్నీ నార్మల్ ఎండుమిరపకాయలు యాడ్ చేస్తే ఈ స్టేజ్లో కారం యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చింతపండు రసాన్ని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వలన గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకు పట్టి తినేటప్పుడు మొక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యి రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని చల్లారి పెట్టుకోవాలి. వన్స్ పచ్చడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ఈ రొయ్యల పచ్చడి కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా విలువైనవి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.